హలో, ఆ, తిక్క అనిగిందా? నేను వెళ్ళిపోతాననే లెక్కి విడాకులని నిన్న మెన్షన్ చేసే లెక్కే ఈరోజు వంట చేస్తున్నావా? వంట చేసేది ఎంత కష్టమో నీకు తెలుస్తుందా ఎప్పుడైనా? కష్టమే లేదు. ఆ? నువ్వే బెండపులు కొట్టావు. చపాతీ ఈజీయేలే, ఆ? మిగతాయి మిగతాదా? సరేలే, ఒకటి గుర్తుపెట్టుకో. నువ్వు వెళ్ళినా సరే దాని ఖర్చులు నాయా మళ్ళా నీ చుట్టూ తిరిగి నేను తీసుకొచ్చుకొని విడాకులు ఇచ్చి విడాకులు ఎందుకు ఇస్తా ఉంటావా? హోటల్ దగ్గర ఇస్తానంట. వంటల దగ్గరనే కాదు, ప్రతి దాంట్లో మా ఆడవాళ్ళని గుర్తించాలా. ఆడవాళ్ళని గుర్తించాలా? యూట్యూబ్లో ఎవరు గుర్తించాడు నిన్ను? వీడియో పెట్టుకుంటున్నావు, ఎవరు గుర్తించాడు? గుర్తిస్తారులే ఏదో ఒక రోజు. ఆహా, ఓకే. నువ్వు రాజు వాణి మళ్ళీ పేరు యూజ్ చేసుకుంటా కానీ కుదరదు. ఏదో వాడి పేరు నీ పేరు నాకేమవుతుంది, నేను సొంతంగా పెట్టుకుంటాను యూట్యూబ్. పెట్టుకున్నావు ఎంత ఏం కాదిచ్చావు? ఇంతవరకు 5 వీడియోలు పెట్టావు. ఎవరో ఒకరు చూడకుండా దాన్ని గురించి చెప్పకుండా ఉండరు కానీ చెప్తారులే నిదానంగా. అప్పటికప్పుడే రావాలంటే రారు కదా. యూట్యూబ్ లో ఎంతమంది ఎన్ని రకాల వీడియోలు పెడుతున్నారు? ఎన్ని రకాలుగా? అసలు ఆడవాళ్ళు సంపాదించిన అంతా మొగలు సంపాదించిన డ్యూటీకి వెళ్ళి సరే చెప్పేసి నీకు శాతి ఇచ్చా. అయినా కూడా యూట్యూబ్ లో రోజు ఒక వీడియో అప్లోడ్ చేయాలా? చేస్తున్నావా? పాపను పెట్టుకొని చేయలేను కదా ఇప్పుడు. పాపను పెట్టుకొని చేయలేను కదా. చెయ్యి, ఇక్కడ నుంచి చేస్తాలే. ఎప్పుడు నీ మొఖానికి ఇలా చపాతి చేసా? ఎందుకు చేయలేదు? చేసి చేయడం అయిపోయింది, తినడం అయిపోయింది. చేయలేదని అనే మాట వద్దు రాజు, దయచేసి. రాజు వాణి గురించి చెప్పాను ఛానల్లో. ఎందుకు చెప్పలేదా? చెప్తాలే. నేను రాజు వాణి మళ్ళీ మా వైఫ్ ఇది నా మీద 19 యూట్యూబ్ ఛానల్ పెట్టింది. సబ్స్క్రైబ్ అయితే ఎవరు చేసుకోవడం చెయ్యండి ఫ్రెండ్స్. కామెడీగా అనుకుంటున్నాడు, నన్ను కామెంట్ చేస్తున్నాడు. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. నన్ను ఆదరించండి. మీ వంటలక్క రేవతిని. ఆయన చపాతి ఒక్కటే చేస్తాడు ఫ్రెండ్స్, ఏం చేయడు. ఎందుకంటే అది నేను ఇది చేయలేక చేతులు నొప్పులు వస్తాయని చెప్పి అది ఒక్కటే చేస్తాడు. మిగతాయి చేయమను, నా టాలెంట్ తెలుస్తుంది. ఓకే, ఉదయం నుంచి వెళ్తే సాయంత్రం వస్తాడు అంతే. ఈ మధ్యలో నా కష్టాలు తెలియవు కదా, ఎవరైనా అంతే. ప్రతి ఆడ మనిషి బాధలు అవే. పొద్దున పోతే సాయంత్రం వస్తారు. మీకేం తెలుసు మా బాధలు, మా కష్టాల? ఇంటి పని చేసేది ఈజీ అనుకోవద్దు, ఇంటి పని కూడా కష్టమే. అది ఒక డ్యూటీయే. ఏదో ఒక రోజు సామాన్లు పడేస్తా, రోజు చేపిస్తా. ఏదో ఒక సామాన్లు పడేస్తావు కదా, తోమకుండా ఆ రోజు చేపిస్తా. తోమకుండా ఆడేసి నువ్వేం తోమతవా? లేదు కదా, నేనే తోముకోవాలి కదా. నువ్వు తోముకో, కానీ ఇంటి పని అన్నావు కదా. ఇంటి పని ఏం చేస్తావు చెప్పు ఉదయం నుంచి. నీకు ఆ ఛాన్స్ ఏం లే, నేను చేసేసుకుంటా కాబట్టి. నీ వీడియో పెడతాను ఏదో ఒక రోజు. పెట్టు, నేను తెలుసు కదా ఆల్రెడీ. నువ్వు తెలుసా? ఇలా చపాతీ ఎందుకు వస్తారు చెప్పు? చపాతీ ఎందుకు ఇట్లా వస్తున్నారు? ఎందుకు వస్తారో తెలియదు, చెప్పు రాజు. ఎందుకని? పొరలు వస్తాయి, వస్తాయి. పొరలు వస్తే తినడానికి బాగుంటుంది. ఓన్లీ కాల్చి పెడుతున్నాం, మళ్ళీ నూనె పోసుకొని కాల్చుకోవాలా. ఓకే. చపాతీ స్మూత్గా సాఫ్ట్గా ఉంటుంది. అలా వచ్చిన దాని వల్ల, పొరలు వచ్చిన దాని వల్ల రాజు చేసే ఒక్క పనిలో మంచిది అంటే అది చపాతీ చేయటంలో. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేశారా? ఎవరు నాకు అంతమంది ఉన్నా కానీ నేను డెవలప్ చేస్తాను. ఎవరు చెయ్యి, మంచిదే కదా. చిన్న బిడ్డ కాబట్టి బయటకు వెళ్ళకపోతున్నాం. అక్కడికి ఎగ్జిబిషన్ వచ్చింది రోజు, తీసుకెళ్ళు నన్ను పాపని. తీసుకెళ్తారా? ఖచ్చితంగా.
ఏడస్తా ఉంటుంది. చపాతీ అనేది నువ్వు ఎప్పుడో బయటికి వెళ్ళి బతికాను బతకలా బతకలా. మరి ఎట్లా చెప్పావు? ఏమని? నేను బయట చదువుకునేటప్పుడు ఇంట్లో ఇబ్బంది పెట్టకూడదని చెప్పేసి బయటికి వెళ్ళి నేనే వంటలు చేసుకుని నేనే బతుకున్న రోజులు ఉన్నాయి. తప్పదు కదా, తప్పదు కదా. మాత్రం అన్ని చేయలేము కాదు. నేను అన్నీ చేయమన్నా, సహాయం చెయ్యాలి కొంత గొప్ప. ఏ సహాయం చెప్పు? పని చేసుకుంటుంటే ఆ పని ఫైనల్ గా ఏంది గొడవ ఏంది మనకి? డబ్బులే కదా. డబ్బులు, పరపతి గురించి యూట్యూబ్ వచ్చిన ఆలోచించకూడదు. సరేలే, పరపతి వద్దు నాకు. డబ్బులు అంటూ ఎవరికైనా ఇంపార్టెంట్ డబ్బు అనేది. మనకి అవసరం లేకపోయినా మన పిల్లలకి భవిష్యత్తులో ఉపయోగపడుతుంది కదా, అది ఏర్పరచుకోవాలి. నేను ఫస్ట్ నుంచి చెప్పేది అదే. నువ్వు తాగంతా ఖర్చు పెట్టడం వేస్ట్, తాగకూడదు. అది నాకు కావాలి. ఇంకే చెప్పాలంటే నీలో బిగ్ బాస్ అంటే అదొక ఇంట్రెస్ట్ గా చూస్తా, అది మాత్రం గ్యారంటీగా చెప్పగలను. అది చూసి ఒక నా ఇల్లు అనేది నాకు లేదు. అదే కదా చెప్తున్నాను, లేదు. మాకంటూ చూడండి ఫ్రెండ్స్, మాకంటూ సొంత ఇల్లు లేదు, అద్దిళ్ళల్లోనే ఉంటున్నాము. మా ఆయన అది కూడా ఎప్పుడు సంపాదించి మాకు ఇల్లు అనేది ఏర్పరుస్తాడు. ఇప్పుడు కూడా ఆ ఆశ అనేది చచ్చిపోతానే ఉంది కానీ బతకట్లా. ఇల్లు ఎప్పుడు కట్టిస్తాడు? ఇల్లు ఎప్పుడు? ప్లేస్ అయితే ఉంది కానీ ఇల్లు లేదు. నా బిడ్డ వచ్చిన తర్వాత అయినా వస్తుంది అనుకున్నా, అది కూడా రావట్లా. అందుకే తాగి ఖర్చు పెట్టడం కంటే ఇల్లు కట్టుకొని మనం గంజన్నం తిన్నా అడిగే వాళ్ళు ఉండరు మన ఇల్లు అనేది ఉంటే సొంతగా. చెప్పు రాజు, ఎప్పుడు కట్టిస్తావు ఇల్లు? నా ఛానల్ నుంచి డబ్బులు వాళ్ళు డబ్బులు వస్తే అనేది అదొక్కటే ఆలోచిస్తున్నావా? నువ్వు కష్టపడి సంపాదించి కట్టివా? దీనికంటే అది ఎక్కువ కదా. ఆడిస్తుంది రాదు.